బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలన పరిణామం చోటు చేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా $2 బిలియన్ భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గాను భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2,236 కోట్ల లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7 వ్యక్తులను నిందితులుగా చేర్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్టు వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్లు తెలిపారు. అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్ మాజీ సీఈఓ వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని న్యూమెరో బిగ్ మ్యాన్ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరును ప్రైవేట్గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్ ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు. కాగా అమెరికాలో నమోదైన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరపు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు. సంచలన పరిణామం చోటు చేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా $2 బిలియన్ భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గాను భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2,236 కోట్లు లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు
మరో 7 వ్యక్తులను నిందితులుగా చేర్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొంటున్నారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్లు తెలిపారు. అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్ మాజీ సీఈఓ వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని న్యూమెరో బిగ్ మ్యాన్ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరును ప్రైవేట్గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్ ఫోన్ ఉపయోగించారని ఆ అభియోగాల్లో పేర్కొన్నారు. కాగా అమెరికాలో నమోదైన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరపు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు.